ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఎప్పుడైతే ట్రీట్మెంట్ కోసము ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవుతారో ఆ ఐవీఎఫ్ సెంటర్లో మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు నిజంగా మీ స్పెర్మ్ కౌంట్ పెరగటానికి కరెక్ట్గా కారణం ఏంటో తెలుసుకొని మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలరా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అనంటే ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కనుక మీకు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయనట్లయితే, అంటే మీ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్ ఏ పొజిషన్లో ఉన్నాయి, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దాని వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వ్యాస్ డిఫరెన్స్ ఉందా లేదా అనేది క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకపోయినా, లేదు అనంటే మీకు వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ లాంటి క్రోమోజోమ్ టెస్ట్లు ఏమైనా రాసినా డెఫినెట్గా మీ జీరో స్పెర్మ్ కౌంట్ గురించి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేనట్లే. సో అటువంటి డాక్టర్స్ దగ్గర మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు, మీకు కేవలం డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ మాత్రమే. సో ఎవరైతే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో బాధపడతా పిల్లలు లేక ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అవుతున్నారో ఈ రెండు విషయాలు గమనించండి.